మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంతకు ముందు సిఇఓస్ని ఫ్రంట్లో కూర్చోబెట్టి, తర్వాత డెప్యూటీ సిఇఓస్ని, తర్వాత డిపిఓస్ని, తర్వాత లాస్ట్కి పంచాయతీ సెక్రటరీస్ని కూర్చోబెట్టేవాళ్ళు. బట్ నిన్న ఈవినింగ్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పంచాయతీ సెక్రటరీస్ని, సిఇఓల్ని, ఎంపీడీఓల్ని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ మనం అందరినీ ఫ్రంట్లోనే కూర్చోబెట్టాం సార్. సో మనలో మన మధ్య డివిజన్స్ ఉండకూడదని మీరు ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే లేఅవుట్ కూడా డిజైన్ చేశాం సార్. సో మీ ముందున్న వాళ్ళు పంచాయత్ సెక్రటరీ సార్, అటుపక్క ఉన్న వాళ్ళు సిఇఓ సార్, ఇటుపక్క ఉన్న వాళ్ళు ఎంపీడీఓ సార్. ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఆపర్చునిటీ అనేది ఇచ్చాము. అదే మీ దయ వల్లే నేను గ్రేడ్ 1 లోకి వచ్చాను సార్. మా బ్యాచ్ 2006 బ్యాచ్ సార్. 2006 నుంచి మేము ఇప్పటికి 19 సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్. మీరు వచ్చిన తర్వాత ఆగస్టులో మేము గ్రేడ్ 3 నుంచి 2కి వచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. రాత్రి నిద్ర పట్టలేదు సార్, ఏం మాట్లాడాలి సార్తో అని. మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్. కానీ అలాంటి వ్యక్తి